నమస్తే, నేను మీ హరిత. ఏజ్ తో సంబంధం లేకుండా చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మోకాల నొప్పులు. మోకాల నొప్పులకు టాబ్లెట్స్, ఇంజెక్షన్, సర్జరీతో అవసరం లేకుండా సొల్యూషన్ ఏమైనా దొరుకుతుందా? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు ఫార్మా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు, నమస్తే అండి. నమస్కారం అండి. మోకాల నొప్పులు సాధారణంగా మనం చూస్తుంటాం. ఒకప్పుడు కొంచెం పెద్దవాళ్ళలో ఎక్కువగా వచ్చేది, ఇప్పుడు ఏజ్తో సంబంధం లేదు. 20 years నుంచే మోకాల నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి. కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటే టాబ్లెట్స్ అని, లేకుంటే ఇంకా ఎక్కువ ఉంటే ఇంజెక్షన్స్ అని, ఇంకా ఆ తర్వాత మోకాలు చిప్ప అరుగుదల స్టార్ట్ అయితే సర్జరీ అని, ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సొల్యూషన్ ఎక్కడ సరైన సొల్యూషన్ దొరకదు. సో మీరేమన్నా సొల్యూషన్ చెప్తారా? మోకాళ్ళ నొప్పులు ప్రారంభం అవ్వంగానే ఈ మూడిట్లో ఏది కరెక్ట్ కాదు మేడం. ఎందుకంటే ఇప్పుడు టాబ్లెట్స్ తీసుకున్నారంటే నొప్పులు తగ్గించే టాబ్లెట్స్ తీసుకోవాలా, అవి తీసుకున్న 1 గంట 2 గంటల సేపు లేదా 3 గంటల సేపు పనిచేస్తాయి, తర్వాత మళ్ళీ టాబ్లెట్ తీసుకోవాలా. ఈ టాబ్లెట్స్ ఎక్కువ కాలం తీసుకోకూడదని డాక్టర్లు కూడా తెలుసు అనమాట. కానీ డాక్టర్ల పర్యవేక్షణలో రాస్తే అది వేరే విషయం. వీటి వల్ల ఏమవుతుందంటే కిడ్నీలు పాడవుతాయి, గ్యాస్ట్రైటిస్ వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి లాంగ్ టర్మ్గా యూజ్ చేస్తూ ఉంటే. నెక్స్ట్ మోకాళ్ళలో ఇంజెక్షన్స్ అంటున్నారు. మోకాళ్ళలో ఇంజెక్షన్స్ వేసుకోవడం ద్వారా గుజ్జు పెట్టడం అన్నది సైంటిఫిక్గా అంత ప్రూవ్ అయినటువంటి విషయం కాదు. అది కూడా కాకుండా ఒక మనిషికి వాడినప్పుడు ఏమవుతుందంటే కొందరిలో ఒక రకంగా పనిచేస్తుంది, కొందరిలో పనిచేస్తుంది లేదో కూడా తెలియదు. అది ఒక సైంటిఫిక్గా స్ట్రాంగ్గా ప్రూవ్ అయినటువంటి మెథడ్ అయితే కాదు. ఇంకొకటి ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ కూడా అది. ఇప్పుడు ఒక మోకాల్లో ఇంజెక్షన్ వేసుకోవాలంటే 1,00,000 అవుతుంది. 2 మోకాలు వేయించుకోవాలంటే ఇంచుమించు 2.5 నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు. అందరూ బేర్ చేయలేరు. అవును. తర్వాత అశ్రద్ధ చేసేసి ఏదో రకంగా మేనేజ్ చేసుకునేసి తొందరగా పూర్తిగా గుజ్జు అరిగిపోయి 2 మోకాల మధ్య, అంటే తొడెముక కాలెముక మధ్య, అప్పుడు నొప్పి భరించలేరు, ఏది పని చేయదు. ఫైనల్గా ఉన్నది మోకాళ్ళ మార్పిడి ఆపరేషను. ఇంకా అది బెస్ట్. కానీ మోకాళ్ళ నొప్పులు వచ్చిన వెంటనే మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే వీటన్నిటినీ వాడుకుంటూ అశ్రద్ధ చేసి ఫైనల్గా ఆపరేషన్కి వెళ్ళిపోకుండా ఒక రైట్ మెథడ్లో పోతే గనక మెడికల్ గైడ్ లైన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మోకాళ్ళ నొప్పులు రాగానే ఫస్ట్ గుర్తించవలసిన విషయం ఏంటంటే 2 మోకాళ్ళు, అంటే మోకాళ్ళ దగ్గర తొడ ఎముక కాలెముకకు మధ్య స్పాంజ్ లాగా గుజ్జు అనేటటువంటి ఒక మెటీరియల్ ఉంటుంది. దాన్ని మెడికల్ పరిభాషలో చెప్పాలంటే ఆర్టికులర్ కార్టిలేజ్ అంటారు. ఆ గుజ్జు కరిగినప్పుడు ఈ ఎముక ఒకదానికొకటి దగ్గరగా రావడం వల్ల రాపిడి జరిగి అప్పుడు నొప్పి వస్తుంది. సో ఫస్ట్ గుర్తించవలసిన విషయం ఏంటంటే అక్కడ గుజ్జు కరగతుందన్నది గుర్తించాలి. సో నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి? ఆ గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా కంట్రోల్ చేయాలి. ఫర్దర్గా ఆ గుజ్జు పెంచుకునే విధంగా ప్రయత్నం చేయాలి. అంటే ఏ విధంగా సాధ్యం? అది ఓన్లీ సప్లిమెంట్స్ ద్వారా మాత్రమే ఇది పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోడ దెబ్బతినింది, గోడకి ఒక బొంద పడింది అనుకుందాం. మీరు ఏం చేస్తారు? మళ్ళీ ఇటుకరాలు పెడతారు, సిమెంట్ పెడతారు, దాన్ని మళ్ళీ మోస్తారు. అదే విధంగా గుజ్జు దెబ్బతినిందంటే ఆ గుజ్జులో ఏవేమైతే పదార్థాలు ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజమైనో కాండ్రాయిట్ను, ఇలాంటి పదార్థాలని మళ్ళీ బయట నుంచి ఇవ్వడం ద్వారా ఆ పదార్థం మళ్ళీ అక్కడ పోయి డిపాజిట్ అయ్యి దాన్ని పెరగడానికి దోహదపడుతుంది. ఆ రకంగా చూసినప్పుడు ఫస్ట్ గుర్తించవలసింది ఏంటంటే గ్రాండ్ వాక్ అనమాట. పేరులోనే చాలా గ్రాండ్గా ఉంది. దీనికి కూడా ఏందనేది రీజన్ నేను చెప్తాను. గ్రాండ్ వాక్ ఏ విధంగా పనిచేస్తుందంటే గ్రాండ్ వాక్లో 8 రకాల సప్లిమెంట్స్ ఉంటాయి. అది కూడా 7.5 grams పౌడర్ ఉంటుంది, ఒక సాచెట్ రూపంలో వస్తుంది. ఆ 8 రకాల సప్లిమెంట్స్ ఏంటంటే ఒకటి గ్లూకోజమైన్ 1500 mg ఉంటుంది, కాండ్రాయిటిన్ 1200 mg ఉంటుంది, కొర్కుమిన్ 1500 mg ఉంటుంది, కొల్లాజన్ 40 mg ఉంటుంది, పైపరిన్ 15 mg ఉంటుంది, బోసివిలసెరాటన్ 250 mg ఉంటుంది, వైటమిన్ సి 80 mg ఉంటుంది, పైనస్ జెరాడినో బార్క్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పేసి 100 mg ఉంటుంది. అన్ని క్లియర్ గా మెన్షన్ చేశారా? ఎగ్జాక్ట్ గా నేను చెప్పింది దీంట్లో ఉంది. ఇది మొత్తం కూడుకుంటే కూడా 7.5 grams పౌడర్ వస్తుంది. దాంతోపాటు అడిటివ్స్ అన్ని కలిపితే ఇది రోజుకు ఒక సాచెట్ మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ భోజనం చేసిన తర్వాత ఒక 150 లేదా 200 నుంచి 300 ml వాటర్లో దీన్ని బాగా మిక్స్ చేసుకొని రోజు కన్నా తాగితే 1 నెల రోజులకి నొప్పులు తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఒక 3 to 6 months వాడారంటే సిగ్నిఫికెంట్గా నొప్పి తగ్గుతుంది. దీనివల్ల ఉపయోగాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇది వాడలేదు, పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉన్నారు, ఓన్లీ నొప్పి అప్పటికప్పుడు తగ్గుతుంది, కాలయాక్షన్ తగ్గుతుంది, గుజ్జు మాత్రం కరిగిపోతా ఉంటుంది, గుజ్జు మళ్ళీ రీజనరేట్ అవ్వదు. ఇంకోటి మోకాళ్ళ ఇంజెక్షన్స్. అప్పుడు నొప్పి భరించలేనప్పుడు మోకాళ్ళ ఇంజెక్షన్స్ పోతారు. అక్కడ పోయినప్పుడు ఫస్ట్ మోకాళ్ళ ఇంజెక్షన్ వేసుకోవడం అనేది ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషను. దానితో పాటు అది ఎంతవరకు పనిచేస్తుందా, ఎన్ని రోజులు పనిచేస్తుందా, స్టిల్ చాలా అంబిక్యూటీ ఉంది దాంట్లో, అది క్లారిటీ లేదు. ఇంక ఇవన్నీ చేసుకుంటూ పోయినారంటే ఆపరేషన్కి వెళ్ళిపోతారు. ఓకే, ఆపరేషన్ అనేది ఖచ్చితంగా మంచిది. కానీ ఒక 50 సంవత్సరాల వయసు ఉంది, 40 సంవత్సరాల వయసు ఉంది, వాళ్ళ మోకాలు నొప్పి వచ్చింది, ఇమ్మీడియట్గా ఆపరేషన్ పోవాల్సిన అవసరం ఏముంది? వేరే ఆప్షన్ లేనప్పుడు ఆపరేషన్ చేయించుకోవచ్చు. కానీ గ్రాండ్ వాక్ లాంటి ఒక ఆప్షన్ ఉన్నప్పుడు ఆపరేషన్కి ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు ఈవెన్ ఆపరేషన్కి వెళ్ళినా కూడా ఒక కాలుకు ఆపరేషన్ చేసినారంటే ఇంచుమించు 2 నుంచి 2.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. 2 కాళ్ళకు ఆపరేషన్ చేసినారంటే 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఈ ఇంజెక్షన్స్ వేసుకోవడం 2 కాళ్ళు కంటే 3 లక్షల రూపాయల దాకా.
ఆపరేషన్ అంటే ఒక 4-5 లక్షల దాకా. పెయిన్ కిల్లర్స్ ఎలాగూ నో, ఎందుకంటే అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవును. ఆ ప్రైస్ తో కంపేర్ చేసినప్పుడు గ్రాండ్ వాక్ ప్రైస్ గురించి ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేద్దాం. చెప్తారా? ప్రైస్ నేను చెప్తారా? చెప్తాను. ఒక సాచెట్ 120 రూపీస్ ఎంఆర్పి, అంటే నెలకి 3,600 రూపాయలు అవుతుంది. కానీ మనకు ఫోన్ చేసేటటువంటి పేషెంట్ ఆర్థిక పరిస్థితులను బట్టి మన డైటీషియన్స్ కొంచెం తగ్గించడము, డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3,000 రూపాయలు అనుకుందాం నెలకి, సంవత్సరానికి ఎంత అవుతుంది? 36,000 రూపాయలు అవుతుంది. ఇంకొకటి ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, గ్రాండ్ వాక్ వాడడం వల్ల మీ గుజ్జును పూర్తిగా కరిగిపోకుండా ఆపుతున్నారు, గుజ్జు మళ్ళా పెరిగేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. సో దీంట్లో మీరు న్యాచురల్గా బతకచ్చు. ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉన్నారు, వెయిట్ తగ్గించుకోవచ్చు. ఉప్పు ఎక్కువ తింటున్నారు, ఉప్పు తగ్గించుకోవచ్చు. ఏదైనా ధూమపానం ఉంది, మద్యపానం ఉన్నాయి, ఇవన్నీ తగ్గించుకుంటూ గ్రాండ్ వాక్ వాడుకుంటూ పోతే గనక రెఫరెన్సెస్ ఏం చెప్తున్నాయంటే గ్లూకోజమైన్ మాత్రమే 1500 mg per day తీసుకుంటే, ఒక 1 నుంచి 3 years పాటు తీసుకుంటే కనీసం 5 years పాటు ఆపరేషన్ అవసరం లేకుండా ఉంది అని చెప్పేసి పరిశోధనలో తేలింది. దీంట్లో ఓన్లీ గ్లూకోజమైన్ లేదు, మిగతా 7 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు మార్కెట్లో దొరికే ప్రిపరేషన్స్ కూడా చూసినారంటే దేంట్లోనూ మొత్తం 8 ఇంగ్రీడియంట్స్ లేవు. నేను అడుగుదాం అనుకుంటున్నా, మార్కెట్ లో ఇప్పుడు బోల్డ్ అని దొరుకుతున్నాయి, ఇదే ఎందుకు వాడాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినారు, ఇప్పుడు నన్ను తీసుకోండి, నేను పూటకి ఇంత అన్నం తింటాను, ఇంత అన్నం పెడితే నాకు సరిపోతుందా? చాలదు. సెకండ్, పరిశోధనలో ఇవన్నీ సప్లిమెంట్స్, డ్రగ్ అంటే 5 mg తీసుకొని అప్పటికప్పుడు పనిచేస్తుంది, ఆగిపోతుంది, మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పరిశోధనలో ఏం తేలిందంటే గ్లూకోజమైన్ రోజుకి 1500 mg వాడుకుంటూ పోతే అది బాగా పనిచేస్తుందని నిరూపించబడింది. అదేవిధంగా కాండ్రాయిటిన్ రోజుకి 800 నుంచి 1200 mg వాడుతూ పోతే అది బాగా పనిచేస్తుందని నిరూపించబడింది. సో క్లినికల్ ట్రయల్స్లో ఏ డోస్ అయితే వాడితే ఆ డోసును తీసుకొచ్చి మనం గ్రాండ్ వాక్లో పెట్టాం. ఇది మార్కెట్ లో తీసుకురాకముందు బాగా రీసెర్చ్ చేసి అది కూడా 8 రకాల ఇంగ్రీడియంట్స్ ని కలిపి అన్ని క్లినికల్ ట్రయల్లో ఏ డోసు వాడినారో ఆ డోసు ఇచ్చి దాని ద్వారా 120 రూపాయలు అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే గ్లూకోజమైన్ బయట మీరు చూసినారంటే 500 mg ఉంటుంది, లేదా 750 mg ఉంటుంది. అది సబ్ థెరప్యూటిక్ డోసు, క్లినికల్ ట్రయల్స్లో వాడినటువంటి డోసు కాదు. అదే మీరు ఇప్పుడు కాంట్రాయిటిన్ చూసినారనుకోండి, వేరే వాటిలో 100 mg 200 mg ఉంటుంది, కానీ కనీసం 800 నుంచి 1200 mg per day వాడితేనే కాంట్రాయిటిన్ బాగా పనిచేస్తుంది. సో క్లినికల్ ట్రయల్స్లో ఏ డోస్ అయితే వాడినారో ఆ డోస్ తీసుకొచ్చి మనం గ్రాండ్ వాక్లో పెట్టడం వల్ల గ్రాండ్ వాక్ సూపర్గా పనిచేస్తుంది జనాలు. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళే ఇది తాగితే బెటర్ వాడచ్చు. ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉండి, ఒక 40 సంవత్సరాల వయసు దాటింది, వెయిట్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఇంతకు ముందర ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు ఉన్న హిస్టరీ కూడా ఉంది, కొంచెం హెరిడిటరీ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఎక్కువ ఉన్నారు, లేదా అప్పుడప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు కొంచెం మోకాళ్ళు నొప్పి పడుతూ ఉన్నాయి, లేదా ఉదయాన్నే లేచినప్పుడు మోకాళ్ళు నొప్పి పడుతూ ఉన్నాయి, ఇండియన్ టాయిలెట్ మీద కూర్చొని లేచినప్పుడు మోకాళ్ళు నొప్పి పడుతున్నాయి, అంత ఇండికేషన్స్ అనమాట. వాళ్ళు కూడా వాడచ్చు. లేదా మోకాళ్ళు బాగా వాడుతున్నారు స్పోర్ట్స్ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ బాగా రన్నింగ్ చేసే వాళ్ళు ఉండరు, అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి డయాబెటీస్ కామన్ అయిపోయింది, హార్ట్ డిసీజెస్ కామన్ అయిపోయినాయి. సో ప్రతి ఒక్కరికి వాకింగ్ రీసెంట్గా కూడా ఒక 7000 స్టెప్స్ తిరిగితే మంచిదని చెప్పేసి క్లినికల్ ట్రయల్స్ చెప్తూ ఉన్నాయి. సో వాకింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా గ్రాండ్ వాక్ని ఒక ప్రివెంటివ్ మెథడ్గా వాడుకోవచ్చు. కనీసం ఒక 6 నెలల పాటు వాడేసి వదలచ్చు, మళ్ళీ ఇంకొక 6 నెలల తర్వాత మళ్ళీ ఇంకొక 6 నెలలు కొంచెం రిజల్ట్ రావాలంటే 1 month కనీసం 1 month వాడితే అప్పుడు కొంచెం బాగా డిఫరెన్స్ తెలుస్తుంది. ఒక 3 to 6 months వాడితే సిగ్నిఫికెంట్ గా నొప్పులు తగ్గిపోతాయి. మోకాళ్ళ నొప్పులు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఇది స్టార్ట్ చేస్తే వాళ్ళు మోకాలి చిప్ప అరుగుదల లేకుండా వాళ్ళు కాపాడుకోవచ్చు. చాలా వరకు ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు గుజ్జు ఎంత పరిమాణంలో ఉంది, కొంచెం కరగడం మొదలు పెట్టింది, అప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఇమ్మీడియట్గా మనం గ్రాండ్ వాక్ వాడుకున్నామంటే ఫర్దర్గా గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా ఆపుతుంది. అది కాకుండా స్లోగా ఉన్న గుజ్జును పెంచేదానికి ప్రయత్నిస్తుంది. అంటే ఈ 2 ఎముకలకు మధ్య దూరం పెరుగుతుంది. దూరం పెరిగిందంటే గుజ్జు పెరిగినట్టు అర్థం అనమాట. క్లినికల్ ట్రయల్స్లో క్లియర్గా ప్రూవ్ అయింది. సో తెలివైన వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే మాత్రలు వాడడము, ఇంజక్షన్ పొడిపించుకోవడము, మళ్ళీ ఫర్దర్గా వేస్ట్ చేసేసి ఫైనల్గా ఆపరేషన్ చేయించుకోకుండా ఫస్టే కనుక గ్రాండ్ వాక్ వాడడం మొదలుపెట్టినామంటే వీటన్నిటితో పని ఉండదు. ఒకవేళ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది, ఏ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఇప్పుడు ఒక 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, గ్రాండ్ వాక్ వాడడం మొదలుపెట్టినారు. ఒక 10-15 సంవత్సరాల తర్వాత మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది అంటే 65-70 సంవత్సరాలు వయసు అయిపోతుంది. అప్పుడు కావాల్సి చూసుకోవచ్చు. ఇప్పటి నుంచే ఆపరేషన్ ఎందుకు చేయించుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ అవసరం లేకుండా. ఇంకోటి కూడా డాక్టర్లు ఏంటంటే గ్రేడ్ 1, 2, 3లో ఉన్నప్పుడు ఆపరేషన్ చేయరు, గ్రేడ్ 4కి పోతేనే ఆపరేషన్ చేస్తారు. ఇప్పుడు డాక్టర్ ఆపరేషన్ అన్నాడు అని అంటే 99% అవసరమైతేనే చెప్తాడు, లేదంటే చెప్పరు అన్నమాట. ఎక్కడ దొరుకుతుందండి ఇది? ఇప్పుడు మనకి ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మన దగ్గర డైటీషియన్స్ ఉంటారు. డైటీషియన్స్తో మాట్లాడితే వాళ్ళ హిస్టరీ మొత్తం తెలుసుకొని పర్ఫెక్ట్గా వాళ్ళకి సజెషన్స్ ఇచ్చి ఏదైనా డిస్కౌంట్స్ కూడా వర్కౌట్ చేసి వీళ్ళే కొరియర్ చేస్తారనమాట. మనకు మేడం మీరు నమ్మరు, ఎంతోమంది పేషెంట్స్ రెగ్యులర్గా ఎవ్రీ మంత్ కొంటారు. ఒక పల్లెటూరు నుంచి
ఎవరన్నా ఫోన్ చేసి 3,000 3,600 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి నెల రోజులకి గ్రాండ్ వాక్ కొంటుంటారంటేనే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇది పని చేస్తుంది. పని చేయకపోతే ఎవరు 3,000 3,600 రూపాయలు మనకు ట్రాన్స్ఫర్ చేసి తెప్పించుకొని వాడరు. అలాంటి వాళ్ళు కావాల్సినంత మంది ఉన్నారు మనకు. ఒక్కసారి ట్రై చేయండి అని చెప్తున్నారు. ట్రై చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. మోకాల నొప్పులతో బాధపడిన అవసరం లేదు. ఒక్కసారి గ్రాండ్ వాక్ ని ట్రై చేయండి. 1 month లో మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకా బాగా రిజల్ట్ కనిపించాలంటే కనీసం ఒక 6 months వాడి చూడండి అంటున్నారు సుబ్రహ్మణ్యం గారు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.